వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుండి 24 వరకు ఏమేం చేసింది, ఎటువంటి కార్యక్రమాలు చేసింది, దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో అసలు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా వివరించారు. అది ఏంటి అని తెలుసుకునే ముందు తప్పనిసరిగా మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా, లేదా చంద్రబాబు నాయుడు గారి అభిమానులైతే వారికి సంబంధించి మంచి వీడియోలను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో పంచాయతీరాజ్ విభాగంలో భారీగా నిధుల మళ్లింపు చోటు చేసుకుందనేసి కూడా ఆ శాఖలు పర్యవేక్షిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. ఆ నిధులు ఏమయ్యాయనే విషయం పైన విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా అసెంబ్లీలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కూడా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి చేయడం, అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించి కల్పించేటువంటి ఉద్దేశంతోనే 14-15 ఆర్థిక సంఘం సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు గత ప్రభుత్వం మంజూరు చేసిందనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ నిధులు ఏమయ్యాయి, గత ప్రభుత్వం నిధులన్నీ కూడా దారి మళ్లించిందనేసి కూడా వివరించారు. కేంద్ర ఆర్థిక కమిషన్గా గ్రాంట్లు ఏవైతే మంజూరు చేసినటువంటి వాటిని ఈ నిధుల్లో కూడా భారీగా మళ్లింపులు చోటు చేసుకుందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే సభలో అందరి దృష్టికి కూడా తీసుకొచ్చారు. అలాగే ఫైనాన్షియల్ కమిషన్ 9,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికి కూడా ఇందులో కూడా 998 కోట్ల రూపాయలు మొత్తం ఇప్పటికి కూడా విడుదల కాలేదని కూడా వివరించారు. కేంద్ర ప్రభుత్వం అధికారులను గతంలో రాష్ట్రంలో 5 గ్రామ పంచాయతీలు సందర్శించిన సందర్భంగా ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చిందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అయితే నిధుల మళ్లింపులో 2023 అక్టోబర్ 23వ తేదీన కేంద్రం అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ కూడా రాసిందనేసి కూడా ఆయన గుర్తు చేశారు. ఈ నిధులను కూడా మళ్లించడం వల్ల గత ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అవంతా కూడా కుంటుపడిపోయిందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 100% కేంద్రం నుండి వచ్చేటువంటి నిధులను కూడా తీసుకోకపోవడం, లేదా వచ్చిన నిధులను కూడా దారి మళ్లించడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశారని కూడా చెప్తున్నారు. అందుకనేసి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఏ పనులు కూడా చేయలేదు, సర్పంచ్ వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేశారనేసి కూడా చెప్పుకొచ్చారన్నమాట. ఏదేమైనా ఇది ఎంతవరకు నిజమా కాదనేసి కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, వీరందరికీ కూడా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.